ముఖ్యంగా చిలకూరు బైపాస్ ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి వాహనదారులు కానివ్వండి, లేకపోతే స్కూటర్స్ కానివ్వండి, పోయేవాడు కానీ ఉపయోగించుకున్న రోడ్డు ఇది. ఈ రోడ్లో ఇటీవల ఒక ప్రమాదం జరిగింది. దాంట్లో ఒక మనిషి దాన్ని చూసుకొని పోలీసు వారు వెంటనే ఎస్పీ గారు తీసుకెళ్ళి ఇక్కడ ఇవన్నీ కూడా సిమెంట్ రాళ్లతో ఒక అడ్డం కట్టేసినటువంటి కార్యక్రమం. నేను కూడా మొదట్లో సరేలే అనుకున్నా, కానీ ఉండే కొంది ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉండేటువంటి కార్యక్రమం. ఎట్లా పోవాలా మేము ఉద్యోగస్తులు ఎట్లా పోవాలా, తిరుక్కొని పోవాలా, సరే దిగితే మేము ఎట్లా రావాలా, ఇటు పోవాలంటే ఇక్కడ బ్రిడ్జి చిన్న బ్రిడ్జి ఉంది, ఆడ స్కూటర్లు తప్ప కార్లు తప్ప చిన్న లారీ పోయే పరిస్థితి లేదు. అలాగే రైతులు ఉన్నారు, ట్రాక్టర్స్ ఉన్నాయి, ట్రాక్టర్లు కూడా పోయేటువంటి పరిస్థితి కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. తర్వాత అడిగితే నా దృష్టికి తీసుకురావాలి వాళ్ళు, పోలీసు నా దృష్టికి తీసుకురావాలి. సరేలే మంచి కోసం అనుకున్నా, కానీ ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. అవతల వాళ్ళకి ఆస్కారం ఇచ్చే కార్యక్రమం కూడా వచ్చే పరిస్థితి వచ్చింది. కొంతమంది తప్పుడు వాళ్ళు దీన్ని వేరే విధంగా కూడా వాట్సాప్లో క్రియేట్ చేసి చెప్పేటువంటి కార్యక్రమం కూడా జరుగుతుంది. అప్పుడు వెంటనే నాకు ఇంతకుముందు కొన్ని బస్సులు ఆర్టీసీ కూడా పోతున్నాయి, అన్నీ రావాలని చెప్పి మనం ప్రతిపక్షం నుండి పోరాడా, ఆర్టీసీ దగ్గర ధర్నాలు పెట్టి 5-6 సార్లు. ఇప్పుడు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక బస్సు కూడా రాకుండా అడ్డం కట్టేసేయండు. ఇంకా ప్రజలు ప్రయాణికులు ఏం చేయాలా అర్థం కాని పరిస్థితి. అన్ని విషయాలు కూడా మా ఎస్పీ గారితో మాట్లాడే ఇదమ్మ పరిస్థితి రిక్వెస్ట్ చేశాను. ఆమె పూర్తిగా అయిన తర్వాత స్పందించి సరే ఎమ్మెల్యే గారు అట్లాగే అని చెప్పారు. అందుకని ఈరోజు వచ్చి అన్నీ కూడా ఈ ఎన్ఎస్ వాళ్ళు అలాగే ఎస్ఐ గారు వచ్చి అన్నీ కూడా పక్కకి చేసిన విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాను. నేను చెప్పేదంటే పోలీసు వాళ్ళకి ఏదైనా ఇష్యూ ఇంపార్టెంట్ ప్రజలతో సంబంధించిన విషయం వచ్చినప్పుడు మేము ప్రజల నుంచి గెలిచినవాళ్ళం మా దృష్టికి తీసుకురావాలి. సీఐ తీసుకురాకుండా అత్యుత్సాహంగా వాళ్ళకి సీఐ దగ్గరికి రిక్వెస్ట్ చేస్తాం, మంచి పద్ధతి కాదని చెప్పి చెప్పండి, మాకు చెప్పండి. మీరే గవర్నమెంట్ పైన వ్యతిరేక పవనాలు చూస్తే పరిస్థితి అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఎస్పీ గారు అర్థం చేసుకుని స్పందించినందుకు ఎస్పీ గారికి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నా. ఖచ్చితంగా ఇక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది సెంటర్లో. అట్లాగే బ్యారికేడ్లు కూడా పెట్టాల్సిన అవసరం. అలాగే 40 కిలోమీటర్ల పైన ఇక్కడ పోకూడదని చెప్పి రాజుపూడు కనిపించేటువంటి బోర్డు కూడా, సోలార్ బోర్డు కూడా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ముఖ్యంగా ఈ బస్సులు సర్వీస్ రోడ్డు దగ్గర ఆగితే బాగుంటుంది కూడా చాలామంది సూచించారు. అది కూడా చేస్తే బాగుంటుందని చెప్పి తెలియజేస్తాం. అక్కడ స్పీడ్ బ్రేకర్ హైవే మీద వేయకూడదని చెప్పి కూడా చెప్పారు ఎస్పీ గారు. కాబట్టి అక్కడ ప్లాస్టిక్ సంబంధించిన స్పీడ్ బ్రేకర్స్ ఏమన్నా అవకాశం ఉంటే వేయాలని చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే జీబ్రా